బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ చిన్న వీడియో మీకోసం అండి, చూసేయండి. ఇప్పుడు 2 నెలల కిందట మీ షాప్లో గ్రీన్ టీ బుక్ చేసుకున్నానండి. గ్రీన్ టీ ప్యాకెట్లు అవి అప్పుడప్పుడు తాగాను. తాగిన తర్వాత అది 2 నెలలు పక్కన పెట్టేసాను. పక్కన పెట్టేసాక చూస్తే అనుకోకుండా అది డేట్ అయిపోయింది. సరేలే, డేట్ అయిపోయిందని దీంతో ప్రయోగం చేస్తున్నాను. ఆ ప్రయోగం ఏంటో, నేను ఏం చేస్తున్నానో చూసేయండి. నచ్చినట్టయితే మన వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి. ప్యాకెట్లన్నీ ఇలా ఒలిచేసానండి శుభ్రంగా కవర్లోంచి తీసేసి. ఇవన్నీ ఇప్పుడు నీటిలో మొత్తం ఒలిచేసుకుని ప్యాకెట్ సింపేసి నీటిలో వేసానండి. వేసేసి 1 గంట సేపు ఉంచాను. అవి పచ్చగా గ్రీన్ కలర్లో కషాయం, టీ కషాయం దిగిపోయినట్టు దిగిపోయింది. మనం టీ పెట్టుకున్న టీ పొడిని కూడా అందులో కసి నీళ్ళు వేసుకుని పూల మొక్కలకు పోయొచ్చండి. ఈ ప్రయోగం అయితే మొక్కలకు పోద్దామని, ఎందుకు పాడైతే ఏమవుతుంది, మొక్కల కన్నా కొంచెం బాగుంటుంది కదని మొక్కలకి ఈ ప్రయోగం అంతా మొక్కల కోసం చేశానండి. ఈ వీడియో ఇటు ఉంచండి. ఇంకా ఈ మొక్కలకి ఇది 1 అరగంట తర్వాత ఇప్పుడు కలబంద మొక్కకి, కనకాంబరాల మొక్కలకి అన్నిటికీ పోసాను. జాజి మొక్కలకి, మల్లె మొక్కలకి అన్నిటికీ పోసుకుంటూ వచ్చానండి. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, 2 నెలలు 3 నెలల నుంచి నాకు హెల్త్ బాగుంటలేదండి. ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు, మేడం గారు మీరు వీడియోలు చేయట్లేదేంటి, ఎక్కడికి వెళ్ళారు, ఏ ఊరు వెళ్ళారు, ఏమైపోయారు అని. నేనైతే ఎక్కడికి వెళ్ళలేదండి. నాకు హెల్త్ బాగోపోవడం వల్ల నేను వీడియో చేయలేకపోతున్నాను. దానికి సంబంధించి ఇప్పుడు ఈ కారపొడి చేస్తున్నాను. దానికి కారపొడికి లింక్ ఏంటి అంటారేమో, కారపొడితో అవసరం వచ్చిందిలేండి. ఇప్పుడు కారపొడి అందరికీ తెలుసు కదా, నేను చెప్పబోయేదైతే చెప్తాను. నాకు 2 నెలల కిందట హెల్త్ బాగోలేదండి. మా ఆయన పాపం చాలా హాస్పిటల్కి తిప్పారు. ఎక్కడికి వెళ్ళినా డైలీ జ్వరం వచ్చేది. జ్వరం, బ్లడ్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గితే బ్లడ్లోకి వచ్చేది, బ్లడ్లో ఇన్ఫెక్షన్ తగ్గితే యూరిన్లోకి వచ్చేది. అలాగే బాధపడుతున్నాను. అలాగే నైట్ పూట జ్వరం వచ్చేది. ఒకరోజు అయితే సడన్గా విపరీతమైన వాంతులు. అసలు ఏమీ తినకపోయినా బుల్లి గ్లాసుతో కొంచెం మంచినీళ్ళు తాగితే ఆ మంచినీళ్ళు తాగినందుకు 10 వాంతులు అయ్యాయి. ఒకరోజు అయితే ఇంక ఇంట్లోంచి లేగలేని పరిస్థితుల్లో అలా పడి ఉన్నాను. బకెటే దగ్గర పెట్టుకున్నాను. ఇంకా ఒక టాకిని వాంతులు అవుతుంటే అప్పుడు మా ఆయన ఆర్ఎంపీ డాక్టర్ గారిని పిలిపిస్తే ఆయన 3 రోజులు చిలాన్లు, ఇంజక్షన్లు అవి పెట్టారు. అప్పుడు ఇలా కాదు అని మళ్ళీ బయటికి తీసుకెళ్ళారు హాస్పిటల్కి. అంటే బయట చూపిస్తున్నారు, బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు అన్నీ చేస్తున్నారు. అప్పుడు మళ్ళీ బయట హాస్పిటల్ తీసుకెళ్తే ఆవిడ అన్నారు, ఏదో కడుపులో ఏదో తేడాగా ఉన్నట్టు నీకు స్కానింగ్ తీయించుకురమ్మందండి. కడుపులో స్కానింగ్ తీయించరమ్మంటే స్కానింగ్ తీయించుకొచ్చాక ఒక 20,000 అప్పటికే అయిపోయినాయి. అప్పుడు చెప్పిందమ్మ మహాతల్లి, కడుపులో కంతు ఉంది, 2 కిడ్నీల్లో, ఒక కిడ్నీలో చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, ఒక కిడ్నీలో 5 ml 2 రాళ్ళు ఉన్నాయని చెప్పింది. చెప్తే మరి మేడం గారు నీటి కంతు అయితే కరిగిపోద్దా, మందులు ఆడితే కరిగిపోద్దా అంటే ఏమి సమాధానం చెప్పలేదు. ఆవిడ ప్రెగ్నెంట్ లేడీలనే చూస్తుంది. ఆవిడేం సమాధానం చెప్పలేదు. ఏదో మీకు వివరం చెప్పాను, మీ ఇష్టం వచ్చిన కాడికి వెళ్ళిపోండి అన్నట్టు బిహేవ్ చేశారు ఆవిడ. సరేలే, ఇంక ఈవిడికి ఆ వైద్యం తెలియదేమో అని వచ్చేసి మా బావగారు అలా చెప్తే మగాయన దగ్గరికి వెళ్ళామండి. ఆయన కూడా మళ్ళీ 5,000 రూపాయలు పెట్టి ఏలూరు స్కానింగ్ రాశారు. అక్కడ స్కానింగ్ తీయించుకొచ్చాక ఆయన అయితే మా హోటల్ లేకుండా చెప్పారు,
కడుపులో కంతుందమ్మా, ఆపరేషన్ చేయాలి, మీరు ఇప్పుడు జాయిన్ అవుతారా రేపు జాయిన్ అవుతారా మీ ఇష్టం అని చెప్పేసి వదిలేశారు ఆయన. సరే ఇంకా ఇచ్చుకుని అప్పటికప్పుడు అంటే మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి చెప్పండి, రెక్కల మీద బతికేవాళ్ళం, అందులోకి 2 ఆడపిల్లలు, అంతంత మాత్రం జీవితాలే. యూట్యూబ్ ఛానల్ అయినా నా భర్తకి ఏదో ఒక రెక్క సహాయపడతానేమో అని నేను ఛానల్ పెట్టాను. నేను ఎదగడానికి ఏదైనా ఒక ప్రయత్నం చేసేటడికి ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఆ ఆటంకాలు ఏమీ నాకు లెక్కలేదులేండి, భగవంతుడు నా తోడుగా ఉండగా. అంతే ఇంకా మా ఆయన అయితే షాక్ అయ్యారు. సరేలే ఇంకా చేసేదేముంది అని మా ఆయన అయితే ఆయన తెలుసున్న కాడ ఎక్కడో అప్పు చేశారు. అలాగే మా అక్క కూడా అప్పుడు డబ్బులు లేని పరిస్థితి అండి. అంటే అంతకుముందే ఇల్లు బాగు చేయించాం. మాకు నీళ్ళ ట్యాంక్ లేక ఈ కడుపులో నొప్పి వల్ల కంతి ఉండటం వల్ల నొప్పి వచ్చి నీళ్ళు పట్టుకోలేకపోతుంటే నీళ్ళ ట్యాంక్ ఇట్టించారు. ఈయన నీళ్ళ ట్యాంక్ ఇట్టించాక హాస్పిటల్కి వెళ్తే విషయం బయటపడింది. ఇంకా ఉన్న డబ్బులు ఇంటికి ఇట్టేసాం కదా. అప్పుడు మా బావగారు మా అక్క 10,000 ఇచ్చారు. మా ఆయన ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యి హాస్పిటల్కి వెళ్తే మరి కార్పొడి ఉండాలి కదా, హాస్పిటల్లో టిఫిన్లోకైనా ఇంటికి వచ్చాకైనా వేసుకు తినడానికి. అప్పుడు చేశానండి కార్పొడి. నాకైతే ఆపరేషన్ పడిందండి. మా ఆయన కుట్లు కోత లేకుండా ఎండోస్కోపీ ఆపరేషన్ ద్వారా 6 కుట్లు పడ్డాయండి. 3 బిజ్జాల కింద ఓపెన్లు పెట్టి పొట్ట మీద మొక్కలు తీసారు బయటికి. ఎండోస్కోపీ ఆపరేషన్ అయితే చేయించారు, పెద్ద ఆపరేషను. ఈ రోజుకైతే 7 రోజులండి. అదే కుట్లు కోతలో ఉన్న ఆపరేషన్ అయితే 7వ రోజున కుట్లు ఇప్పి పంపుతారు. ఎండోస్కోపీ అయితే 3వ రోజున పంపించేశారు. మళ్ళీ 9వ రోజున మేము కుట్లు ఇప్పించుకుంటాకి వెళ్ళాలి. ఆపరేషన్ అయితే పాలకొల్లులో చేయించారండి మా ఆయన. మా ఆయన అయితే నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. లెగదీసిన పడుకోబెట్టిన ఒక చిన్న పిల్లలాగే చూసుకున్నారు నా భర్త అయితే. అలాగే మా అక్క కూడా నా దగ్గర ఉన్నారు. మా అన్నయ్య హాస్పిటల్లోకి వచ్చారు. అన్నయ్య కూడా దగ్గరుండి హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చారండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆరోగ్యం బాగానే ఉంది. మా వాళ్ళందరూ వచ్చి జాగ్రత్తగా చూసి వచ్చారు. ప్రస్తుతానికి దేవుడి దయ వల్ల బాగానే ఉందండి. ఒక నెల రోజుల్లో నేను వీడియోలు చేసి మళ్ళీ ఎప్పుడు మామూలుగా నేను వీడియోస్ పెడతాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి మా అక్క నా దగ్గర ఉన్నారు, మా ఆయన చూసుకుంటున్నారు. పర్వాలేదండి, దేవుడి దయ వల్ల ఆపరేషన్ అయితే క్షేమంగా జరిగింది. నా గూటికి నేను చేరుకున్నాను. చాలామంది అడుగుతున్నారు కదా ఇన్స్టాగ్రామ్లో మేడం గారు ఏ ఊరు వెళ్ళారని, అందుకే మీకు క్లారిటీ ఇద్దామని వీడియో చేశాను. ఇక మీదట వీడియోలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఒక రోజు 2 రోజులు ఆప్టింగ్ అయినా వారం రోజులకైనా నేను వీడియో పెడతానండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేస్తారని ఆశపడుతున్నాను. నన్ను ఇంతగా అభిమానించే ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు, హెల్త్ బాగోక వీడియో చేయలేకపోతున్నానండి. మీకంటూ క్లారిటీ ఇవ్వాలి కదా అని నేను చెప్తున్నాను. ఈరోజు ఈ చిన్న వీడియో మీకోసం పెట్టానండి. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. ఒక నెల రోజుల్లో రెగ్యులర్గా నా వీడియోస్ వస్తాయండి, చూడండి.